ఆక్సిజన్ స్కామ్ మరిచిపోకముందే కేజీహెచ్లో మరో భారీ కుంభకోణం బయటపడింది. ఫార్మసీలో అక్రమాల వ్యవహారం వెలుగులోకొచ్చింది. కేజీహెచ్లో ఓ కీలక అధికారి అవినీతికి చిరునామాలా మారారు అనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. విశాఖ కేజీహెచ్లో కొంతమంది అధికారులు రోగుల రక్తం పీల్చుకు తింటున్నారు. పేషెంట్లకిచ్చే మందుల కొనుగోలులో భారీ అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఫార్మసీ వ్యవహారాల్లో వైద్యుల ప్రమేయం లేకుండానే చెల్లింపులు జరిగిపోతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వాస్తవంగా ఆర్ఎంఓ, డిప్యూటీ సివిల్ సర్జన్ వంటి వైద్యాధికారుల ఆమోదం పొందిన తర్వాతే బిల్లులు క్లియర్ చేయాల్సి ఉంది. ఇప్పుడు వాటిని పరిపాలన విభాగం సిబ్బంది చక్కబెడుతుండగా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో అందిన కాడికి అందినట్లు దోచుకుంటున్నారు. రోజు వేల సంఖ్యలో రోగులు వస్తూ పోతూ ఉంటారు. వైద్యులు రాసే మందులు రోగులకు ఈ మధ్యకాలంలో సక్రమంగా అందడం లేదు. 10 రకాలు రాస్తే 4 రకాల నుంచి 6 రకాలు మాత్రమే ఇస్తున్నారు. అడిగితే స్టాక్ లేవని చెబుతున్నారు. కానీ స్టోర్లో మాత్రం దాచి ఉంచుతున్నారు. ఇష్టానుసారంగా బిల్లులు ఇండెంట్ పెట్టుకుంటున్నారు. వాస్తవానికి డ్రగ్ స్టోర్స్లో సీనియర్ ఫార్మసిస్టులు ఉండాలి, మందులు ఇచ్చే చోట జూనియర్లు ఉండాలి. కేజీహెచ్లో మాత్రం స్టోర్స్లో పొరుగు, ఒప్పంద సేవలపై నియమితులైన ఫార్మసిస్టులు సేవలందిస్తుండగా మందులిచ్చే చోట రెగ్యులర్, సీనియర్ ఉద్యోగులు ఉంటున్నారు. ఆసుపత్రిలో విధానపరమైన అంశాల్లో ఉల్లంఘనలు జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ నిధులతో కొనుగోలు చేసిన పరికరాలు, ఔషధాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు వెళ్లింది. దీని ఆధారంగా విచారణ చేసి నివేదిక అందజేయాలని సీఎంఓ నుంచి కలెక్టర్కు ఆదేశాలందాయి. కలెక్టర్ సదరు ఫిర్యాదు ప్రతిని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారికి పంపారు. దీనిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని సమాచారం. ఇటీవల ఆసుపత్రిలో జరిగిన హెచ్ఏఎస్ సమావేశంలో సైతం కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధులు ఇక్కడి వ్యవహారాలపై అసంతృప్తి చెందారు. ఆసుపత్రిలో పరిపాలన, వైద్యాధికారుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ విషయమై ఇప్పటికే పలు ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకున్నారు.